హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చాలామంది పిఎఫ్ ఖాతాదారులు ఫామ్ 10కి అప్లై చేస్తూ ఉంటారు కదా, మంత్లీ పెన్షన్కి అప్లై చేస్తూ ఉంటారండి. ఓకేనా? అయితే సో ఆ క్లెయిమ్ అనేది ఏదైతే ఫామ్ 10 పెడతారో సో అది అసలు అప్రూవ్ అయిందా లేదా అనే విషయాలు ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇన్ కేసు అప్రూవ్ అయితే కనుక ఎంత అప్రూవ్ అయింది, ఎంత మంత్లీ పెన్షన్ వస్తుంది, నెల నెల వస్తుందా లేదా, ఓకేనా, అసలు ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, అది ఎలా చెక్ చేసుకోవాలో చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనా? చాలా మందికి కూడా ఇప్పటివరకు తెలియదు అది ఎలాగో. అయితే ఈ 3.0లో భాగంగా మనకు ఒక మంచి అప్డేట్ వచ్చిందనమాట మనకు వెబ్సైట్లో. అయితే ఈ ఫామ్ 10కి అప్లై చేసిన తర్వాత అప్రూవ్ అయితే కనుక అక్కడ మనకు చాలా డీటెయిల్స్ అయితే కనబడతాయండి. ఆ డీటెయిల్స్ ఏంటి, మనకి ఏం కనబడతాయి అనే విషయాలు అయితే మీకు ఇన్ డీటెయిల్గా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకేనా? స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక్కడ టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలా మంది ఫామ్ 10కి అప్లై చేస్తారు, అది అప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో అప్రూవ్ అయిన తర్వాత మనకి ఎంత అమౌంట్ రావచ్చు అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఓకే, అలాగే మంత్లీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, అక్కడ ఎంత అమౌంట్ మనకి పేమెంట్ అయ్యింది అనేది కూడా అక్కడ చూసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన అంటే పర్టికులర్గా మనకి పెన్షనర్ పోర్టల్ కూడా ఉంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. బట్ మన యూనిఫైడ్ పోర్టల్లో కూడా అసలు ఏ విధంగా అంటే మన మెంబర్ పోర్టల్లో ఏ విధంగా చూపిస్తుంది, ఏ విధంగా షో చేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తాను. ఓకే, అయితే ముందుగా మీరు ఇట్లా మెంబర్ పోర్టల్లోకి వస్తారు కదా, లాగిన్ అవుతారు కదా. సో లాగిన్ అయినప్పుడు జనరల్గా చాలా మంది చేసేది ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి ఫామ్ 10 అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది మనకి ఇది ఆన్లైన్ సర్వీసెస్లో. ఓకే, సో దీన్ని క్లిక్ చేస్తే మనకు డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది కదా. ఇందులో మనకి క్లెయిమ్ ఫామ్ 10D, ఓకేనా, క్లెయిమ్ ఫామ్ 10D కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఫామ్ 10D. సో దీన్ని మనం ట్యాప్ చేస్తాం. ఓకే, సో ట్యాప్ చేస్తే అంటే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కానివ్వండి, అప్లై చేసుకున్న తర్వాత ఆ స్టేటస్ ఏమైందో అనే విషయం చెక్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చేయంగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ పేజీ మీకు ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఓకేనా, మీకు పీపీఓ నెంబరు అలాట్మెంట్ అయిందా లేదా, అలాట్మెంట్ అయితే కనుక సో ఏ నెంబరు, దానికి సంబంధించిన నెంబర్ కూడా మనకి ఇక్కడ చూపిస్తాను అనమాట. అలాగే మనకి పీపీఓ డేట్ కూడా చూపిస్తుంది. ఓకే, అండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పీపీఓని, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతేనే. ఓకే, సో వాళ్ళ నేమ్ కనబడుద్ది, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండరు. ఓకే, సో దాంతోపాటు బెనిఫిషరీ డీటెయిల్స్ అని చెప్పేసి, అలాగే పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి. ఓకే, ఆ తర్వాత వర్క్ షీట్, సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయితే. ఓకేనా, సో ఇట్లా మీకు షో చేస్తాను అనమాట. ఎవరికైతే ఫామ్ 10 అప్లై చేసిన తర్వాత అప్రూవ్ అవుతుందో అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా షో చేస్తాను అనమాట. చూసారు కదా, మొత్తం మీద ఇలా చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మన పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేసినా లేదా బెనిఫిషరీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినా మనకి డేటా అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను పేమెంట్ హిస్టరీ మీద మీరు క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటాం అసలు మంత్లీ పెన్షన్ ఎంత వస్తుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటాం కదా. సో దానికి గాను పేమెంట్ హిస్టరీ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, వ్యూ అని చెప్పేసి, అప్పుడు మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి మనకు ఒక పాపప్ లాగా వస్తుంది. ఇక్కడ ఒక బెనిఫిషరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా మనకి ఏంటంటే మనం ఈ నామినేషన్ కంప్లీట్ చేస్తాం కదా. సో కంప్లీట్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే ఉన్నారో సో ఆ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతారు అనమాట. ఓకేనా, వాళ్ళందరూ చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది నేను ఓపెన్ చేసింది మెంబర్ది. ఓకేనా, మెంబరు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో ఆ ఖాతాదారుడు ఫామ్ 10కి అప్లై చేశాడో అది ఓకే అయిందనమాట. సో ఇప్పుడు మనము ఒక బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఈ బెనిఫిషరీ దగ్గర క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు ఎంతమంది అయితే బెనిఫిషరీస్ ఉన్నారో. సో వాళ్ళ డేటా, వాళ్ళ పేర్లు అవి చూపిస్తాయి అనమాట. పర్టికులర్గా వాళ్ళని మనం క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు, వాళ్ళకి సంబంధించిన డేటా చూడొచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బెనిఫిషరీని సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి, నేనైతే మెంబర్ని సెలెక్ట్ చేశాను, ఎందుకంటే మెంబర్ ఆల్రెడీ ఫామ్ 10కి అప్లై చేశారు కాబట్టి తీసుకుంటున్నాడు. అలా కాకుండా వేరే వాళ్ళు సెలెక్ట్ చేస్తే మనకి బ్లాంక్ చూపిస్తాను అనమాట. ఓకే, అంటే ఎవరైనా నామినేషన్ చేసినప్పుడు వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే సంథింగ్ ఎవరైనా క్లిక్ చేసినప్పుడు బ్లాంక్ చూపిస్తుంది. అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మెంబర్ ఏ విధంగా చూపిస్తుంది అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, వాళ్ళ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే పేమెంట్ టైప్ మంత్లీ పెన్షన్. అమౌంట్ ఇక్కడ చూడండి, మనకి అమౌంట్ ఎంత, మంత్లీ పెన్షన్ ఎంత వస్తుంది, 1845 రూపాయలు ఇతనికి వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా వాళ్ళు చూడొచ్చు అనమాట. ఓకే, సో నాకు ఎంత శాంక్షన్ అయ్యింది, నాకు మంత్లీ పెన్షన్ ఎంత వస్తుంది అనే ఒక క్లారిటీ మనకు ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ 1845 రూపాయలు. డేట్ ఎప్పుడు 7/8/2026 అని చెప్పేసి ఉందన్నమాట. ఈ డేట్లో పేమెంట్ సక్సెస్ అయింది అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో ప్రతి నెల మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అది అయిందా లేదా అనేది, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఓపెన్ చేసి. లేదా మనకి పెన్షన్ పోర్టల్ కూడా ఉంది, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఆ తర్వాత ఏంటంటే సో సంబంధించిన
బ్యాంక్ అకౌంట్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కూడా ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ షో చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళింది, ఓకే, దానికి సంబంధించిన డేటా ఏంటి, అండ్ పెన్షన్ అమౌంట్ ఎంత వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా కాకుండా నెక్స్ట్ మనము ఇప్పుడు పేమెంట్ జస్ట్ చూసాం కదా, అలా కాకుండా మనం బెనిఫిషరీ డీటెయిల్స్ని క్లిక్ చేసాం అనుకోండి, అంటే ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు ఏంటి, వాళ్ళు యాక్టివ్లో ఉన్నారా ఇన్యాక్టివ్లో ఉన్నారా, కొంతమందికి పెన్షన్ మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అంటే సంథింగ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కానివ్వండి, లేకుంటే వాళ్ళు జీవన ప్రమాణ పత్ర అట్లాంటివి సబ్మిట్ చేయరు, ఓకేనా. సో ఇట్లాంటి సినారియోస్లో ఏంటంటే ఆగిపోద్ది అనమాట. సో ఆగిపోయినప్పుడు ఏమవుద్దంటే కనుక మనకి మాకు చెక్ చేసుకోవచ్చు మనది అసలు ఎందుకు ఆగింది ఏంటి, అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనే విషయం కూడా చూడవచ్చు అనమాట. ఇట్లా డీటెయిల్స్ వస్తాయి, చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో బెనిఫిట్స్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే అక్కడ ఎంతమంది అయితే ఉన్నారు మెంబర్తో సహా ఈ నామినేషన్ చేస్తాం కదా, సో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన జెండర్ కానివ్వండి, అలాగే ఇక్కడ పెన్షన్ టైపు ఏముంది. సో ఒకళ్ళదేమో విడోరు అంటే ఎవరు, సో ఈ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ అనమాట, ఓకే. సో ఇక్కడ మెంబరు అంటే ఎవరైతే బెనిఫిషరీ అంటే ఎవరైతే బతికుండగా ఫామ్ 10కి అప్లై చేసి పెన్షన్ తీసుకుంటున్నారో మెంబరు, సో వాళ్ళు, ఓకేనా. సో మెంబర్ పెన్షన్ తీసుకుంటున్నారు అనమాట. ఇన్ కేసు వాళ్ళు కనుక ఎక్స్పైర్ అనుకోండి, అది ఎవరికి వస్తుంది, విడోవర్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వాళ్ళకి వస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు స్టేటస్ కూడా, యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా. ఇక్కడ మెంబర్ పెన్షన్ యాక్టివ్లో ఉంది, సో వాళ్ళకి వస్తుంది ప్రస్తుతానికైతే. సో ఈయన ఎక్స్పైర్ అయితే కనుక పై వాళ్ళకి ఎవరు, వాళ్ళ వైఫ్ ఉంది కదా, సో విడోవర్ అది ప్రస్తుతానికైతే ఇన్యాక్టివ్లో ఉంటుంది, ఎందుకంటే మరి ఇతను ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆవిడకి యాక్టివ్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడి నుంచి చాలా సింపుల్గా అంతా డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. మన మెంబర్ పోర్టల్ నుంచి మనం చూడవచ్చు, ఓకే. అయితే మెంబర్ ఎక్స్పైర్ అయిపోతే కనుక ఇంకా మనం ఏం చేయలేం, అక్కడ మనం ఇక్కడ నుంచి మనం చెక్ చేయడానికి అయితే అవకాశం ఉండదన్నమాట. సో ఏదైతే మనకి పెన్షన్ పోర్టల్ ఉందో ఆ పెన్షన్ పోర్టల్లోనే పీపీఓ నెంబర్ ద్వారా మనం చూసుకోవచ్చు, ఓకే. సో చూశారు కదా, ఇలా ప్రస్తుతానికి మనకి ఈ 3.0లో భాగంగా మనకి ఇట్లా కొత్త ఆప్షన్స్ అయితే మనకి ఈపీఎఫ్ఓ ఆఫీస్ వాళ్ళు, ఓకేనా, కొత్త ఫీచర్స్ అనేవి తీసుకొచ్చారన్నమాట. సో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, ఈ పీపీ అసలు మనకి ఈ 10 అప్లై చేసిన తర్వాత అయిందా లేదా, అయితే కనుక సో ఎంత వస్తుంది ఏంటి, దానికి సంబంధించిన డేటా అంతా చూడాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, ఓకే. మనకి ఏంటంటే క్విక్గా కనిపిస్తుంది, చాలా స్పీడ్గా డేటా అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది. పీపీఓ అక్కడ మనకి పెన్షన్ పోర్టల్లో ఒక్కోసారి అది చూపించదు, ఓకేనా. చూసారు కదా, ప్రతి ఒక్కరి విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇదంటే ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలవాటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.